ఎంతసేపు ఉన్న ఎవరు ఉండాలట? కిరణపాల్ గారు ఉండాలట, వికేఆర్ గారే ఉండాలట. మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే కాకినాడ నటరాజన్ గారు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ ఆయనతో మాట్లాడేవాళ్ళేనండి. నిన్న మొన్నటి వరకు నాకు వికేఆర్ గారితో నేను ఎప్పుడో నా బైబిల్ నేర్చుకునే టైంలో నేను మాట్లాడాను అన్నతో. మొన్నటి వరకు నాకు ఆయనతో అంత కమ్యూనికేషన్ లేదు. మొన్నటి వరకు కిరణపాల్ గారు కూడా ఆయనతో సెమినార్కి కిరణపాల్ గారు సెమినార్కి వెళ్తున్నారు కదండి. అంటే ఈయనకు అనుకూలమైన వ్యక్తులందరూ ముగ్గురు ఆ పెద్దలో ఉండాలట. అస్సలు బయటోడు ఎవ్వడొద్దట, నటరాజన్ గారే ఉండాలట. నేను ఆ జూమ్ కాల్ చెప్పి నీ ఏదికి మీద నిలబడి చెప్తున్నా, నాకు కక్ష లేదు, నా చుట్టూ ఉన్న వారికి ఎవరికి నీ మీద కక్ష లేదు, నువ్వు వాక్యం తప్పు చెప్తున్నావని మా బాధ. ఎందుకు మంది అవసరమా? అక్కడికి పెద్దలు అంటున్నావు కాబట్టి ఒక ముగ్గురిని నిర్ణయించాం కదా, వాళ్ళు సరిపోతారు కదా, ఇంకెంతమంది మనకు కావాలని నేను చెప్పాను అంతే. జూమ్ కాల్లోకి వచ్చినప్పుడు తమ్ముడు కొంచెం అగౌరవంగా మాట్లాడాడు. ఈ సొల్లి సోదంతా వద్దన్న, మనం డిబేట్ చేద్దాం. డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి. ఆ రోజు దబిడి కార్యక్రమం ఉంది, రండి సీరియస్. సో ఆ పదాలు వాడకూడదు, చాలామంది వాటిని కూడా ఖండించారు, అలా వాడకూడతానని. సరే, ఒకవేళ చనువు కొద్దీ అన్నయ్యననే చనువుతో వాడుంటాడు, సర్లే వదిలేద్దాం, అది పెద్ద విషయం కాదు. వాడుక భాషలో తనకు అలవాటైన భాషలో మాట్లాడుంటాడు, దాన్ని కూడా నేనేం పట్టించుకోవట్లేదు. కానీ ఆ తదుపరి ఆ వెనకున్న ఒక తమ్ముడు, అతను కూడా నాకు పరిచయస్తుడే. ఇది వరకు నాతో అన్నయ్య అంటూ ప్రేమగా తిరిగేవాడు, ప్రాణం ఇచ్చేసేంత ప్రేమ చూపించేవాడు అతను. అంటే మనం మీకు వివరాలు నేను చెప్పను, కానీ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతుక్కోండి. వీడియోలు ఇది ఇలా వేలు చూపిస్తాడు వెనక నుంచి, అంటే తెలిసి అని అనలేనట్టుగా మిడిల్ ఫింగర్ చూపించడం అది మంచి పద్ధతి కాదు. అది పచ్చి బూత్, అది ఆ చిహ్నం పచ్చి బూతుకు చిహ్నం. అది సమాజంలో దాని బూతుకు వాడతారు, ఆ మిడిల్ ఫింగర్ చూపించడం అనేది. ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతుక్కోండి, పచ్చి బూతులు ఉంటాయి దాని కింద. నేను అడిగాను తమ్ముడిని, తమ్ముడు ఇదేంటిది, ఇదే నేర్పిస్తున్నావా నువ్వు, ఏంది పద్ధతి అంటే, లేదన్నా మీరు వక్రీకరించకండి, అతను అలా చేయలేదన్నాడు. కానీ మీరు వీడియోలో చూస్తే అదే కనబడుతుంది, ఆ ఉద్దేశంతో చేయలేదన్నాడు. మరి ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు, కానీ అవి మంచి పద్ధతులు కావు. ఇలాంటివి అంటే చూడండి, ఒక చర్చ చేయాలి అంటే దాని ఉద్దేశం ఏంటి? క్రైస్తవ సమాజానికి మేలు చేయాలనే కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ డిబేట్ అనేది జరిగితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటం అనేది జరిగింది. అలాగే జేమ్స్ అని గారు కూడా గొడవలు ఎందుకు అవుతాయి, గోళ్ళు ఎందుకు అవుతాయి, నేనున్నాను కదా అని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. అయితే విషయం ఏంటంటే, డిబేట్ అనేది ఖచ్చితంగా ఒక విషయం నేను చెప్తున్నాను, క్రైస్తవుడికి మధ్య జరిగేది డిబేట్ కాదండి, చర్చా వేదిక జరగాలి, డిబేట్ జరగకూడదు. డిబేట్ అనేది మనం ఎవరితో చేయాలో తెలుసా? డిబేట్ అనేది ఎవరితో చేయాలి అంటే, క్రీస్తుని నమ్మని వాడు, బైబిల్ని అపవిత్రంగా చిత్రీకరించిన వాడితో మనం డిబేట్ చేయాలి. ఎందుకంటే బైబిల్ గొప్ప దైవ గ్రంథం, బైబిల్ ఉన్నతమైనటువంటి దేవుడి యొక్క ఆవేశంతో రాయబడినటువంటి లేఖనాలు అని మనం నిరూపించడానికి, వాడు వాదన తప్పు అని నిరూపించడానికి మనం డిబేట్ చేయాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక క్రైస్తుడు డిబేట్ చేసుకున్నారు అనుకోండి, ఇతని వాదన ఒకవేళ నిజమే అయ్యిందనుకోండి, అతని వాదన ఒకవేళ అబద్ధమైంది అనుకోండి, అంటే అతని పక్షాన ఉన్నటువంటి ఆ రిఫరెన్స్లు ఏవైతే కోట్ చేస్తాడో, ఏవైతే ఆ ప్రస్తావన ఇచ్చుకుంటూ వచ్చాడో, అతడు ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి? అతని పక్షాన ఉన్నటువంటి బైబిల్ ఓడిపోయిందని. అంటే ఏ విధంగా చూసినా సరే దేవునికి అవమానం జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఏ విధంగా చూసుకుని ఇక్కడ దేవుడికి అవమానం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు క్రైస్తవ సహోదరుల మధ్య జరిగేది డిబేట్ కాదు, చర్చా వేదిక జరగాలి తప్ప డిబేట్ జరగకూడదు. ఇక్కడ డిబేట్ అని ప్రస్తావన చేసుకుని వస్తున్నారు జేమ్స్ అని గారు. అయితే విషయం ఏంటంటే, డిబేటు అనేది ఒకవేళ మీరు చేయాలనుకుంటే, చాలామంది మత చామదర్శవాదులు ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తప్పుగా మాట్లాడారు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అసభ్యకరంగా మాట్లాడారు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయనకు ఔన్నత్యం గురించి చాలా కించపరుస్తూ మాట్లాడారు. మరి ఏ రోజు కూడా అలాంటి అసత్యవాదులతో, సత్యాన్ని సమాధి చేయాలనుకునేటువంటి అలాంటి దుష్టులతో మీరు ఎప్పుడు కూడా పోటీ పడడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఈ మాట కీర్తనల గ్రంథంలో ఉంటుంది. అర్థమవుతుందా? దుష్టుల మీదకి నా పక్షం ఎవడు లేచును దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ గలా నిప్పలేదు. కానీ ఈరోజు విజయప్రసాద్ రెడ్డి అన్ని గారితో డిబేట్ చేద్దాం అంటున్నారు. ఆయన డిబేట్ మీతో చేయడానికి ఆయనకి ఎటువంటి నొప్పి లేదు. అయితే విషయం ఏంటి అంటే, ఇక్కడ గొడవలు అయిపోతాయి అన్న భయం ఆయనకు ఉంది. అర్థమవుతుందా? క్రైస్తవ సమాజంలో అల్లరి వచ్చేస్తుంది అన్నట్టు భయం ఆయనకు ఉంది. ఇప్పుడు మీరు జూమ్ మీట్లో మాట్లాడారు కదా, జూమ్ మీట్లో వీడియో కాల్లో మాట్లాడినప్పుడు శ్రీకాంత్ అన్న ఆయన వైఖరి ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించేయండి. మీరు వీడియో మాట్లాడుతుండగానే ఆయన ఫింగర్ చూపిస్తున్నాడు, మిడిల్ ఫింగర్కి భావం ఏంటన్న అర్థం ఏంటి? ఎంత బూతిని సూచిస్తుందో తెలుసు ఆ మిడిల్ ఫింగర్ అనేది. అలాంటి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు అంటే మీ పక్కన ఉన్న వారికి మీరు ఏం నేర్పిస్తున్నారు, ఏం చెబుతున్నారు మీరు?
మీ పక్కన ఉన్న వారికి మీరు ఏం నేర్పిస్తున్నారు, ఏం చెప్తున్నారు? సత్య సంబంధులుగా మీరు చలామణి అవుతున్నారు కదా, లోకంలోకి వెళ్తున్నారు కదా, మరి మీ పక్కన ఉన్నవారు ఎలా తయారవుతూ మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మళ్ళీ జేమ్స్ అన్నయ్య గారు వీడియో జూమ్ కాల్ వీడియో కట్ అయిన తర్వాత మళ్ళీ శ్రీకాంత్ అన్నయ్య గారు కూడా వచ్చి గడ్డమించి చేసుకుని మీరు ఏం మాట్లాడారు అని మాట్లాడుతున్నాడు. అదే ఒక అన్నయ్యతో, ఒక సహోదరుడితో, ఆత్మీయ సహోదరుడితో, అలాంటి వ్యక్తితో మీరు మాట్లాడే విధానం అదా? మళ్ళీ అంతకుముందు జేమ్స్ అన్నయ్య గారు ఇంకా దబడి దిబిడే ఉంటుందని లోక సంబంధమైనటువంటి కొన్ని పదాలు, సొల్లు సోదు వద్దని ఇలాంటి మాటలను ఎలా వస్తాయన్నా? సత్యాన్ని స్థాపించాలనుకున్న వాడికి ఇలాంటి మాటలు రావు కదా. పరుష పదజాలాలు తురుష్యంగా మాట్లాడే ఇలాంటివి రావు కదా. మరి మీకు ఎందుకు వచ్చినాయవన్నీ కూడా? నేను కక్షతో చేయట్లేదు అంటున్నావు, కక్షతోనే చేస్తున్నావు నువ్వు. ఇది నువ్వు నీలరాజు అన్నయ్య గారికి ఏం మాట ఇచ్చావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీలరాజు ఆయన దగ్గర ఒక మాట తీసుకున్నాడు. ఏంటి ఆ మాట? మీతోని విజయప్రసాద్ రెడ్డితోని ఒక స్వార్థ మీటింగ్ నేను పెట్టించాలనుకుంటున్నానండి, కాబట్టి మీ ఇద్దరు కూడా నాకు ఒక డేట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు ఆయన. అప్పుడు ఆయన కుదురుపాటు సమయం వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టించుకుంటున్నటువంటి సమయంలో మీకు ఫోన్ చేస్తే మీరు ఏమన్నారు? విజయప్రసాద్ రెడ్డితో నేను స్టేజ్ ఎక్కను, విజయప్రసాద్ రెడ్డి నేను కూడా ఒక స్టేజ్ మీద వాక్యం చెప్పము అని అన్నారు. అప్పుడు ఒక మాట కూశారు. ఎవరి దగ్గర? నీలరాజు అనే దగ్గర ఒక మాట అన్నారు. ఎందుకు బ్రదర్ ఎక్కనంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటే, ఆయన పర్సనల్ విషయాలకి వెళ్ళి ఒక మాట ఎత్తావు, తప్పు కదా అది. నీకు ఒకవేళ సోదర ప్రేమ ఉంటే, సహోదరుడి యొక్క ఆ భావజాలం ఒకవేళ నీకు ఉంటే ఖచ్చితంగా ఆ రోజే మీటింగ్స్కి నేను కూడా వస్తాను బ్రదర్, మీటింగ్ పెట్టండి అని చెప్పేసి సహోదరుడితో కలవడానికి అక్కడ సత్ప్రవర్తన కనపరుస్తావు. అన్న నీ వైఖరి ఎప్పటి నుంచి మారిందో చెప్పమంటావా? నీ వైఖరి ఎప్పటి నుంచి మారింది అని అంటే, నువ్వు సత్సంబంధమైనటువంటి సహోదరులతో ఎప్పుడైతే రిలేషన్ కట్ చేసుకున్నావో అప్పటి నుంచి నీ వైఖరి మారిపోయింది తెలుసా. నువ్వు సుధీరానితో ఇంతకుముందు హ్యాపీగా ఆత్మీయంగా జర్నీ చేసేవాడివి, సనీ అనితోనే ఆత్మీయంగా జర్నీ చేసేవాడివి, వంశీ అనితోనే ఆత్మీయంగా జర్నీ చేసినవాడివి, సునీల్ అనితోనే ఆత్మీయంగా జర్నీ చేసినవాడివి, వీకే అనితో ఆత్మీయంగా జర్నీ చేసినవాడివి. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకున్నావు? ఇప్పుడు జాన్ పాల్ అన్నితోనే ఇప్పుడు ఉంటున్నావు కమెంట్ అయ్యి. కాబట్టి అర్థం చేసుకోండి అన్న, ఆత్మీయ సహోదరులు అందరితో కలిసి ఉండండి, ఆత్మీయ సహోదరులందరితో కూడా ప్రయాణించండి. దయచేసి ఇటువంటి పోకలకి వెళ్ళిపోకండి. ఒకవేళ నిజంగా మీకు చర్చించాలనేటువంటి ఆ ఆశ ఒకవేళ ఉంటే పెద్దలుగా వారు ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచించి చర్చించండి. డిబేట్ అనగానే మళ్ళీ చర్చించండి, విషయాలను చర్చించి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, అందరూ వింటారు. అంతే తప్ప మీకు మీ ఇష్టానుసారంగా మాట్లాడించుకొని మీకు మీ ఇష్టానుసారంగా ఎందుకన్నా అలర్లు మీరు సృష్టించుకుంటారు? నాకు అర్థం కాగడుగుతున్నాను. అందుకే ఇలాంటిది ఏదో వస్తుందని నువ్వు ఆ పోస్ట్ పెట్టిన వెంటనే నేను వీడియో మాట్లాడాను. ఒకసారి స్క్రీన్ మీద ఆ వీడియో చూడండి. ఏంటి ఎందుకు మాట్లాడాను తెలుసా? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి మాట్లాడాను. ఇలాంటివన్నీ వస్తాయని. కాబట్టి ఆలోచించాను. ఇప్పుడు కూడా మించిపోయింది ఏది కూడా లేదు. నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడకుండా, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుకోకుండా మళ్ళీ ఫోన్లు చేసుకొని అసలు ఎలా చర్చిద్దాం అని ఆయనకి వదిలేసే. నువ్వు చర్చిద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ నీకు ఉన్నది కాబట్టి చర్చిద్దాం, దుర్బోధలు ఆయన చేస్తున్నాడు అనే విషయం చర్చిద్దాం అనేటువంటి ఆశ నీకు ఉన్నది కాబట్టి ఆయన కిరణపాలని మధ్యవర్తిగా తీసుకుంటే నీకెందుకన్నా, వికేఆర్ గారిని మధ్యవర్తిగా తీసుకుంటే నీకెందుకన్నా, నటరాజన్న గారిని మధ్యవర్తిగా తీసుకుంటే నీకెందుకన్నా? ఆయన చేయను అనట్లేదు కదా, చేస్తానంటున్నాడు కదా. చేస్తానన్నప్పుడు ఎవరిని మధ్యవర్తిగా తీసుకుంటే నీకెందుకు? లేదు వాళ్ళు వద్దు అంటావా? అదే ఒకే స్టూడియోలోని కెమెరాలు పెట్టుకొని నువ్వు అడుగు నేను సమాధానం చెప్తున్నట్టున్నాడు కదా. మరి ఇందులో కూడా ఏమవుతుంది నేరం? అంటే ఆయన ఏంటంటే న్యూస్ సెన్స్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. ఆయన మొత్తానికి న్యూస్ సెన్స్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. న్యూస్ సెన్స్ అవ్వకూడదు, న్యూస్ సెన్స్ అయ్యే వాళ్ళు నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు అని తెలుస్తుంది. నీ మాటల వైఖరిని బట్టి, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి శ్రీకాంత్ అని ఇలాంటి వారిని బట్టి ఆ మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు. మిడిల్ ఫింగర్ దేనికి అవసరమాది? మిడిల్ ఫింగర్ నువ్వు చూపితే ఎదుటోడు వాడుగా నీకులాంటి స్వభావం అయితే ఆడు చూపిస్తాడు. అదే క్రైస్తవ్యానికి నేర్పిస్తుంది మిడిల్ ఫింగర్లా చూపించుకోమని. కాబట్టి ఆలోచించండి. ఎవ్వరూ కూడా ఆవేశానికి పోయి అల్లరిపాలు చేయకండి. క్రైస్తవ్యాన్ని చక్కటి బాటలో నడిపించడానికి మీరు ఇద్దరు కూడా పూనుకోండి. ప్రేమ కలిగి ఉండండి అన్న. మొన్నే నాన్నగారని గారు చెప్పారు, మీరు కొన్ని మోస్తారు నాకు తెలియదు, నేను ముందు మోస్తాను మీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఎవరు తెలుసన్నా? వ్యక్తిపరమైనటువంటి దూషణలకు వెళ్ళిపోయి కక్షలు పెంచుకోవద్దు. నా భార్యని అన్నాడు, నా కూతురిని అన్నాడు, నన్ను అన్నాడు అని మీరు అంటారు. ఆయన అంటాడు నా భార్యని అన్నారు, నా కూతురిని అన్నారు, నన్ను అన్నారు. ఆయన అంటాడు. వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవద్దు. దయచేసి ప్రేమగా కలిసి ఉన్నారు ప్లీజ్. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోయి మళ్ళీ తెర మీదకి ఇలాంటి విషయాలు తేవద్దు. దయచేసి మాట్లాడుకోండి, చర్చించండి, ఏదో ఒక రోజు వీడియో అప్లోడ్ చేయండి అంతే. అంతకుమించి ఎక్కువ కూడా మీరు మాట్లాడుకోవద్దు దయచేసి ప్లీజ్. అందరికీ వందనాలు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.